ఏపీలో బీచ్ షాక్స్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గోవా తరహాలో బీచ్లో మద్యం సేవించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేబినెట్. మద్యం అమ్మకాలు పెంచేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సూర్యలంక, విశాఖ బీచ్లలో ఈ బీచ్ షాక్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఉదయం 10 నుంచి రాత్రి 8 వరకు ఈ బీచ్ షాక్స్ నిర్వహించనున్నారు. పైలట్ ప్రాజెక్టుగా 2 బీచ్లలో ఏర్పాటు చేస్తారు. భవిష్యత్తులో అన్ని బీచ్ల్లో కూడా ఈ బీచ్ షాక్స్ ఏర్పాటు చేయబోతున్నారు. బీచ్లలో విచ్చలవిడితనాన్ని ప్రోత్సహించేలా కేబినెట్ నిర్ణయం తీసుకుందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేబినెట్ నిర్ణయానికి సంబంధించి పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్. సతీష్, చెప్పండి, బీచ్లో ఒక్కటే తక్కువయ్యాయి మద్యం సేవించడానికి. ఓవరాల్గా రాష్ట్రం మొత్తం ఒక విచ్చలవిడితనం కనిపిస్తోంది. ఇప్పుడు ఏకంగా అఫీషియల్గానే ఆమోదం తెలిపినట్టుగా చెప్తున్నారు కేబినెట్. ఖచ్చితంగా బిందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాన్ని ప్రోత్సహించాలి, విపరీతంగా మద్యాన్ని తాగించాలనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటికే మద్యం షాపుల్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం, మరొక వైపు పర్మిట్ రూములకి 5,000 వరకు సుమారుగా అనుమతి ఇవ్వడం, ఆ తర్వాత బార్లకు సంబంధించిన సంఖ్య పెంచడం, ఆ తర్వాత బెల్ షాపులను ఏర్పాటు చేయడం, నకిలీ మద్యం విచ్చలవిడిగా ఒకవైపు రాష్ట్రంలో ఏర్లే పారుతున్నటువంటి నేపథ్యంలో ఇంకా ఇప్పుడు ఈ మద్యం అన్నదాన్ని బీచ్ల వరకు తీసుకెళ్లాలి. బీచ్ లో ఎక్కడైతే మహిళలు, చిన్నపిల్లలు, సరదాగా కుటుంబాలన్నీ కూడా వచ్చేటువంటి స్పెండ్ చేసేటువంటి ప్రాంతాల్లో కూడా మద్యాన్ని ఏర్లే పారించాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని విమర్శలు సతీష్, అసలు గోవాతో కంపారిజన్ ఎందుకంటే ఏం చెప్తారంటే, గోవా అనేది కంప్లీట్ గా ఫారిన్ టూరిస్టుల పైన డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి అక్కడ తప్పక నిర్వహించడం అనేది కనబడుతుంది. మన టూరిజం అలా కాదు కదా, ఎందుకని గోవాతో కంపేర్ చేసుకుని బీచ్లలో మద్యం సేవించడం పర్మిట్ చేయడం అనేది? అంటే ప్రభుత్వానికి ఆ ఒక విధానాన్ని అమలు చేసేటప్పుడు ఏదో ఒక ముసుగు అవసరం. దానికోసమని గోవా తరహా పర్యాటకాన్ని మేము ఎంకరేజ్ చేస్తామని బయటికి చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. సో గోవా తరహాలో మేము ఇంప్లిమెంట్ చేస్తామంటూ చెప్తూ, వాస్తవానికి ఏంటంటే మద్యం అమ్మకాలు అక్కడ పెంచాలి, మద్యాన్ని విచ్చలవిడిగా అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ రోజు కేబినెట్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగినటువంటి సమావేశంలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ బీచ్ ట్యాక్స్ ముందు 2 బీచ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఒకటి ఇటు సూర్యలంక బీచ్ ఏదైతే ఉందో చీరాల దగ్గర సూర్యలంక బీచ్, ఇంకొకటి విశాఖ బీచ్ లో ఈ 2 చోట్ల ముందు ఏర్పాటు చేసి, ఆ తర్వాత ఈ పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయిన తర్వాత మిగిలినటువంటి ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేస్తామని స్వయంగా కేబినెట్ మంత్రి పాదసారథి కూడా చెప్పారు. ఉదయం 10 నుండి రాత్రి 8 వరకు కూడా వీటిని అందుబాటులో ఉంచేలాగా, ఇక్కడ మద్యం అవైలబుల్ అయ్యేలాగా ఏర్పాటు చేయాలి. ఇప్పటికే వాస్తవానికి బీచ్ పరిసర ప్రాంతాల్లో బీచ్ వెళ్లేటువంటి మార్గాలన్నింటిలో కూడా మద్యం షాపులు విపరీతంగా, జాతీయ రహదారులు ఉన్నా సరే, రాష్ట్ర రహదారులు ఉన్నా సరే, అన్ని నిబంధనలను తొంగలో తొక్కి మరి అక్కడ మద్యం అందుబాటులో ఉంది. ఇప్పుడు పూర్తిగా బీచ్ లోపలికి, అంటే ఎక్కడైతే మనం చూడొచ్చు బీచ్ ట్యాక్స్ అంటే సాధారణంగా బీచ్ ఒట్టినే, బీచ్ లోనే పూర్తిగా వీటికి సంబంధించినటువంటి ఆ రెస్టారెంట్ టైప్ లోనే అదేవిధంగా అక్కడ మద్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తా ఉంటారు. సో ఇది ఇక్కడ తీసుకొచ్చి పర్యాటక రంగం ఆదాయాన్ని పెంచడం కోసం చెప్తారు. వాస్తవానికి దీన్ని మద్యం ఆదాయం పెంచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే గతంలో వాస్తవానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం 2014-19 మధ్యలో ఉండేటప్పుడు కూడా ఏవైతే బీచ్ ఫెస్టివల్స్ పేరుతో, గోవా తరహాల పేరుతో నిర్వహించాలని ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. అప్పట్లోనే తీవ్ర విమర్శలు వెళ్ళి అయినప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ అదే తరహా ఆలోచన చేయడం. ఇప్పుడు ఎక్కడైతే బీచ్ల్లో చిన్నపిల్లలు, అదేవిధంగా మహిళలు ఎక్కువగా విహరించేటువంటి ప్రాంతాలు, అక్కడ పర్యాటకులు ఎక్కువగా మహిళలు, చిన్నపిల్లలు వచ్చేటువంటి ప్రాంతాలు, అంతేకాకుండా చాలా చోట్ల దేవాలయాలు ఉన్నటువంటి ప్రాంతాలు కూడా. సో అక్కడ వీటిని ఇప్పుడు ప్రోత్సహించాలని, మద్యం అమ్మకాలు మరింత పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తున్నది. ఓకే సతీష్, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.